కృష్ణ గారిని, రాజరమణ గారిని, దాదా శ్రీరమణ గారిని, నారగోని గారిని, దాస్ గారిని, మరి మా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మన బీసీజేఎస్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు దుర్గారామూర్తి గారు, బీసీ సాధికార సంఘం అధ్యక్షులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు, ఇక వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఎవరికి వాళ్ళుగా బీసీ కుల సంఘాలు ఎవరు ఏ సంఘం పేరుకలో ఉన్నా కూడా ఈరోజు ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు, జాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాజారాం గారు, నారాయణ గారు, ప్రతి ఒక్కరు సురేష్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఒక 5 సభ్యులుగా ఈరోజు ముందుకు వచ్చి మొన్న జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీ జేఏసీ అనేది ఓన్లీ 42% రిజర్వేషన్ కోసమే కాదు, రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణనలో చేసే దానిలో ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు 29 రాష్ట్రాల్లో కూడా బీసీల కోసం ఈ బీసీ జేఏసీ పనిచేయాలని నేను ఆర్ కృష్ణ గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. మరి ఈరోజు బీసీలకే కోసం పుట్టిన వ్యక్తిగా ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులుగా ఉన్నా కూడా ఈరోజు మరి నిన్న తెలంగాణ భవన్కి వెళ్ళారు, మరి బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కూడా వెళ్తున్నారు. ఈరోజు 3 పార్టీలలో ఈ బీసీలను కాపాడుకునేందుకు, బీసీలను రాజ్యాధికార దిశలో తీసుకువెళ్లేందుకు, బీసీల పిల్లలకి ఈరోజు ఉద్యోగాల విషయంలో అయినా, హాస్టల్స్ విషయంలో అయినా కూడా గత కొన్ని సంవత్సరాలకు కృషి చేస్తున్నారు ఈరోజు మన వాళ్ళందరూ కూడా. మరి అందరం కూడా ఏదైతే 18వ తారీఖు నాడు బీసీ బంద్ జస్టిస్ మాకు న్యాయం కావాలి అనే దానిలో ఈరోజు బీసీలంతా ఈరోజు ఏకమై బంద్ను విజయవంతం చేయాలని కూడా ఈరోజు ఈ జర్నలిస్ట్ మరి బీసీ జేఏసీ తరపున మరి బీసీ జేఏసీలో ఉన్న జర్నలిస్టులందరూ ఈరోజు ఏకమై ప్రెస్ క్లబ్ లో మనందరినీ పిలిచి మేమందరం తోడున్నామని ఈరోజు చెప్పడము మొదటి శుభ సూచకంగా ఈరోజు నేను భావిస్తున్నాను. మరి ఒకటే, ఈరోజు 42% రిజర్వేషన్ సాధించుకోవాలి. తర్వాత కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణనలో కులగణన చేసే దానిలో కూడా తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణ గారు 29 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఎంపీలందరినీ కూడగట్టుకొని జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు రేపు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కూడా రేపు మనకు రిజర్వేషన్ సాధించుకునే విధంగా, మన వాళ్ళు బీసీలు ఎక్కువ ఉండే విధంగా దానికోసం కూడా బీసీ జేఏసీ పనిచేస్తుంది. ఈ రోజు ఓన్లీ దీనికోసమే కాదు, స్థానిక ఎన్నికలే కాదని కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన మరి బీసీ జేఏసీ జర్నలిస్ట్ ఫోరం మరి కరుణర్ మన కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, ఇంకా మిగతా సభ్యులందరికీ ఈ వేదిక మీద వచ్చిన బీసీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనందరం కూడా 18వ తారీఖు నాడు జరిగే బీసీ బంధువులు విజయవంతం చేసుకోవాలి. నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మున్నూరు కాపుల బాంధవులందరూ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను. మన బీసీ సాధికార సంఘం నుంచి కూడా మా రామకృష్ణ గౌడన్న గారు కూడా నేను పిలవగానే ఈరోజు వచ్చి కూర్చొని రేపు పొద్దున అన్న మనం కూడా మన సంఘం నుంచి కూడా రేపు కృష్ణాన పిలుచుకొని మనం రేపు పొద్దున ఒక మళ్ళీ ప్రెస్ మీట్ పెడదామని ఈరోజు అంటున్నారు. అట్లానే ప్రతి ఒక్కరు కూడా రేపు ఇంకా 45 గంటల లోపల ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు ర్యాలీలు, సైకిల్ మోటార్ ర్యాలీలు అన్ని చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.